సంతోషం ఎక్కడ ఉందని మనం ఎవరినైనా అడిగితే కొంతమంది తాము కలిగి ఉన్న ఆశలు తీరడంలో సంతోషం ఉందని చెప్తారు. మరికొంతమంది ఈ లోకంలో తాము కలిగిన ఉన్నత స్థితిలోనూ సంతోషం ఉందని చెప్తారు. మరికొంతమంది కలుగుతున్న శ్రమలను బట్టో అసలు ఈ లోకంలో సంతోషమే లేదని అంటారు. కానీ నిజంగా దేవునిని వెంబడిస్తూ ఆయనతో సహవాసం కలిగి ఉండేవారు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా యోబు వలె అన్నీ కోల్పోయినా ప్రభువుని బట్టి ఆనందిస్తూనే ఉంటారు. వారి సంతోషం ఈ లోకానికి సంబంధించినది కాదు కాబట్టి ఈ లోకంలోని ఏది కూడా ఆ సంతోషాన్ని వారి నుండి తీసేయలేదు. భక్తుడైన హబక్కూకు ఇలా చెప్తాడు: అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను.